మీరు బ్లాక్ రైస్ తోటి ఏమైనా చేశారా? నల్ల రైస్ తోటి? చాలామంది టెన్షన్ పడుతుంటారు ఎట్లా వండాలి, మంచిదని వినుంటారు కానీ ఎలాగ వండుకోవాలని. అంత కష్టమేమీ కాదు, చాలా న్యాచురల్ రైస్ అనమాట. కొంచెం నీళ్ళు ఎక్కువ వేసుకుని వండుకుంటే సరిపోతుంది. రెసిపీ చూడండి. మీరు అది పెరుగన్నంతో తినొచ్చు, కూరలతో తినొచ్చు, పప్పుతో తినొచ్చు, దేంతోనే తినొచ్చు. కానీ మనం ఇక్కడ పాయసం చేస్తున్నాము. వైబ్రెంట్ లివింగ్లో బ్లాక్ రైస్ పాయసం అనేది ఒక మెన్యూ ఐటమ్ అనమాట. జనాలకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. ఇది రెసిపీ ఏంటంటే, మనము అలాగే పండగలకు పాయసం చేసుకోవాలంటే పాలు లేకుండా ఎట్లా పాయసం చేసుకోవాలి అనుకుంటారు. మనము కొబ్బరి పాలతోటి మంచిగా పాయసం చేస్తున్నాము, అలాగే కొబ్బరి బెల్లంతో కూడాను. సో దీంట్లో శనగపప్పు కూడా వేస్తున్నాము. ఇది హైలీ న్యూట్రిషియస్, దానివల్ల మనకి ప్రోటీన్స్ వస్తాయి, అలాగే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి అన్నమాట కొబ్బరి పాలు వల్లను. అలాగే ఇక్కడ మనకి చాక్లెట్ ఉంది కదా వైబ్రెంట్ లివింగ్లోంచి అని చెప్పేసి చాక్లెట్ స్ప్రెడ్ కూడా వేసేస్తున్నాను, ఇంకా టేస్ట్ బాగా రావడానికి, పిల్లలకి ఇష్టపడటానికి. కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు కిచెన్లో, మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాను. అలాగే మీకు కావాల్సినంత యాలక పొడి వేసుకోండి, ఫ్రెష్గా గ్రైండ్ చేసింది, సువాసనగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పుల్ని డ్రై రోస్ట్ చేసి వేస్తానన్నమాట. దీంట్లో శనగపప్పు కూడా ఉంది. సో బ్లాక్ రైస్, శనగపప్పు, కొబ్బరి పాలు, కొంచెం కొబ్బరి నూనె వేస్తున్నాను, కొంచెం చాక్లెట్ వేసాను, అలాగే కొంచెం క్యాష్యూస్ వేసాను. ఇంకా దాంట్లో తినకూడదు ఏముంది, అన్నీ తినవచ్చు, తినాలి ఆరోగ్యంకి. ఇలాంటి స్వీట్స్ తింటే మనం ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండొచ్చు, ఆనందంగా ఉండొచ్చు, డిప్రైవ్ అవ్వక్కర్లేదు, అయ్యో స్వీట్లు తినాలని బాధపడక్కర్లేదు. ఇది గిల్ట్ ఫ్రీ డెజర్ట్స్ అంటారు, అందుకే డెలిషియస్లీ హెల్తీ అండ్ గిల్ట్ ఫ్రీ. సో ఈ రెసిపీ తప్పకుండా ఈ వినాయక చవితికి చేయండి, అందరికీ షేర్ చేయండి. నమస్కారం, సీ యూ నెక్స్ట్ టైం.